హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 16th ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 2 వాళ్ళకి వచ్చినటువంటి సైన్స్ పేపర్ ఇది. ఇందులో 30 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వక్రరేఖ పొడవును కొలవడానికి అవసరమైన పరికరాలు ఏవి? వక్రరేఖ పొడవును కొలవడానికి అవసరమైన పరికరాలు ఆప్షన్ 3 దారం మరియు స్కేలు. నెక్స్ట్ 1, చెట్టు యొక్క కొమ్మను కదిలించినప్పుడు దానికి ఉన్న పండ్లు కిందకు పడటానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 నిశ్చల జడత్వం. నెక్స్ట్ 1, పని శూన్యం అవడానికి బలం మరియు స్థానభ్రంశాల మధ్య కోణం ఎంత ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 4 90 డిగ్రీలు. నెక్స్ట్ 1, 4 సమరీతి తగరపు డబ్బాలకు వివిధ రకాల రంగులు పూతగా పూయబడినది. వాటిని సమాన ఉష్ణోగ్రతల వరకు వేడి చేసి శూన్యంలో ఉంచిన ఉష్ణాన్ని త్వరగా కోల్పోయే డబ్బా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రకాశవంతమైన తెల్లటి పూత కలిగిన డబ్బా. నెక్స్ట్ 1, ఒక సాధారణ గడియారంలో సమయం 10 గంటల 10 నిమిషాలు 10 సెకండ్లను చూపిస్తున్నది. దీని ప్రతిబింబం సమతల దర్పణంలో సూచించు సమయం. ఆన్సర్ ఆప్షన్ 1 1 గంట 49 నిమిషాల 50 సెకండ్లు. నెక్స్ట్ 1, DC జనరేటర్, కమ్యూటేటర్, AC జనరేటర్ ఇష్టు. ఆన్సర్ ఆప్షన్ 4 స్లిప్ రింగులు. నెక్స్ట్ 1, సెట్ ఏలోని మూలకాన్ని సెట్ బిలోని ధాతువులతో జతపరచండి. కాల్షియం యొక్క ధాతువు జిప్సమ్. నెక్స్ట్ మెగ్నీషియం ధాతువు మ్యాగ్నసైట్. ఫెర్రస్ ధాతువు మ్యాగ్నటైట్. జింక్ యొక్క ధాతువు జింకైట్. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1, అవలంబనానికి సంబంధించి సరికాని వాక్యం. అవలంబనానికి సంబంధించి సరికానిది ఆప్షన్ 1 ఇది ఒక సజాతీయ మిశ్రమం. నెక్స్ట్ 1, పొటాషియం, కార్బన్ మరియు ఆక్సిజన్ల పరమాణు ద్రవ్యరాశులు వరుసగా 39, 12 మరియు 16 ప్రమాణాలు. పొటాషియం కార్బోనేట్ యొక్క ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 138 యూనిట్స్. నెక్స్ట్ 1, ఒక అణువులోని మధ్య పరమాణువు కేంద్రకం చుట్టూ 3 సమయోజనీయ బంధాలు ఉండి దానిపై ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు లేకపోతే ఆ అణువులో బంధకోణం విలువ. ఆన్సర్ ఆప్షన్ 3 120 డిగ్రీస్. నెక్స్ట్ 1, ప్రకటన ఏ. భారీ వర్షాల సమయంలో వానపాములు శ్వాసక్రియ కోసం భూమి లోపల నుండి బయటకు వస్తాయి. కారణం భారీ వర్షాల సమయంలో మట్టిలో గాలి నిండిన ఖాళీ ప్రదేశాలన్నీ నీటిచే నింపబడతాయి. సరైన సమాధానం ఎంపిక చేయండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు ఆర్ రెండు కూడా సరైనవే. ఆర్ ఏకు సరైన వివరణ. నెక్స్ట్ 1, ఒక ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ల గాఢత 10⁻⁻4 మోల్ పవర్ లీటర్ అయిన హైడ్రాక్సిల్ అయాన్ల గాఢత ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 10⁻⁻10 మోల్స్ పర్ లీటర్. నెక్స్ట్ 1, గైట్ ఆఫ్ యానిమల్స్ పుస్తక రచయిత. గైట్ ఆఫ్ యానిమల్స్ పుస్తక రచయిత ఆప్షన్ 1 అరిస్టాటిల్. నెక్స్ట్ 1, బ్లాక్ రియాక్షన్ పద్ధతిలో కణాల ప్రక్రియలు మరియు అత్యంత సున్నితమైన శాఖలను గుర్తించడంలో
వినియోగించే రసాయనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సిల్వర్ నైట్రేట్. నెక్స్ట్ వన్, ప్రకటన ఏ. అధిక మొత్తంలో సూక్ష్మజీవ నాశకాలు తీసుకోవడం వల్ల శరీరంలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు చనిపోతాయి. కారణం, సూక్ష్మజీవ నాశకాలను శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాల నుండి తయారు చేస్తారు. ఇందులో సరైన సమాధానం ఎంపిక చేయండి. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. ఏ మరియు ఆర్ రెండు కూడా సరైనవే, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. నెక్స్ట్ వన్, అక్టోబర్ మరియు మార్చి నెలల మధ్యలో పండించే పంటలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఆవాలు మరియు అవిసె గింజలు. నెక్స్ట్ వన్, విటమిన్ సి అధికంగా కలిగి ఉన్న ఆహార పదార్థం. ఆన్సర్ ఆప్షన్ 1 మిరప. నెక్స్ట్ వన్, నిశ్వాస ప్రక్రియలో జరుగునది. ఆప్షన్ 4 ప్రక్కటెముకలు వెనుకకు కదులుతాయి మరియు ఉదర వితానం సడలుతుంది. నెక్స్ట్ వన్, 3 నుంచి 6 నెలల వయసు గల శిశువులలో హృదయ స్పందన రేటు. ఆన్సర్ ఆప్షన్ 2 నిమిషానికి 90 నుంచి 120 సార్లు. నెక్స్ట్ వన్, సరిగా జతపరచబడిన జతలను గుర్తించండి. ఇక్కడ సరిగా జతపరచబడినటువంటి జతలు సి మరియు డి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. రెన్నెట్ కణాలు, నెమటోడా, మెటానెఫ్రిడియా, మొలస్కా. నెక్స్ట్ వన్, వెనుక మెదడులోని భాగాలు ఏవి? వెనుక మెదడులోని భాగాలు ద్వారగోర్ధం, అనుమస్తిష్కం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ప్రథమ దశ కేంద్రక త్వచం అదృశ్యమవుతుంది. నెక్స్ట్ మధ్య దశ, ఇందులో క్రోమోజోమ్లు మధ్య పలకం వద్దకు కదులుతాయి. చలన దశ, క్రోమాటిడ్లు ధృవాల వైపుకు లాగబడతాయి. అంతర దశలో క్రోమోజోమ్లు రెట్టింపు అవుతాయి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, హరితగృహ ప్రభావంను కలిగించే వాయువులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 బి మరియు సి. నీటి ఆవిరి, నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్, వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడి ఆవాసాలను, సహజ వనరులను వినియోగించుకొని సహజమైన రిజర్వ్ ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయ ఉద్యానవనం. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్ర స్వభావానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 4 ఇందులో ప్రతిపాదించిన సిద్ధాంతాలన్నీ శాశ్వతమైనవి అనేది సరికాదు. నెక్స్ట్ వన్, వార్షిక ప్రణాళిక రూపొందించుటలో పరిగణలోకి తీసుకోకూడని అంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 అదనపు తరగతులు. నెక్స్ట్ వన్, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనే విద్యా సామర్థ్యానికి కేటాయించిన భారత్వ శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 10%. నెక్స్ట్ వన్, మౌఖిక, రాత సమాచారాన్ని రేఖాచిత్రాల ద్వారా అందించడంలో ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అవగాహన పొందడం. నెక్స్ట్ వన్, ఒక నికషను అనేకసార్లు నిర్వహించిన వివిధ వ్యక్తులు దిద్దిన ఒకే ఫలితాన్ని ఇస్తుంది, కానీ దాని ద్వారా ఆ నికష నిర్మాణోద్దేశం నెరవేరలేదు. అయితే ఆ నికష. ఆన్సర్ ఆప్షన్ 2 విశ్వసనీయతను, లక్ష్యాత్మకతను కలిగి ఉంది, కానీ సప్రమాణత లేదు.
నెక్స్ట్ 1, తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలో తగ్గించబడిన బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, D.W. అలెన్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.